భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పాఠశాల పిల్లల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం యువిక అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీన్ని యువ విద్యార్థులు అంతరిక్ష సాంకేతికత, అంతరిక్ష అనువర్తనాలపై ప్రాథమిక జ్ఞానాన్ని అందించడానికి నిర్వహిస్తున్నారు. ఈ 2 వారాల శిక్షణ కోసం ఈ ఏడాది హైదరాబాద్ ఎన్ఆర్ఎస్సికి 6 రాష్ట్రాలకు చెందిన 50 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రెసిడెన్షియల్ కార్యక్రమంలో భాగంగా యోగా, ధ్యానం, క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాలు, స్థానికంగా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించిన విద్యార్థులు ఫిల్మ్ సిటీ అందాలు చూసి ఆనందం వ్యక్తం చేశారు. It is a program organized by ISRO, Yuva Vaigyanik Karyakram, in which students are selected all over from India and they are invited for the centers all over India of ISRO to enhance their space skills, space technology and space science, to enhance their skills. We students were all selected for NRSC Hyderabad. We were not able to read and learn from books. We have learned out of syllabuses. Today we are in Ramoji Film City. Till now we have seen a lot of things, like we saw the set of Mahabharata and things which were used in like popular films. इसरो के बहुत सारे कैंप्स में सभी को चांस मिला है. हम आने के बाद से हम लोगों ने बहुत सारे लेक्चर्स किए हैं स्पेस साइंस के बारे में, फिर सैटेलाइट्स के बारे में, रॉकेट्स के बारे में. बिरला साइंस सेंटर गए थे, वहाँ पर हमको बहुत कुछ दिखा. हमने प्लानिटेरियम देखा. प्लानिटेरियम पे हमने जो शॉर्ट 3D होलोग्रामिक वो जो मूवी था हमने वहाँ देखा, बहुत कुछ देखा. హైదరాబాద్లో ఎన్ఆర్ఎస్సిలో మేము శిక్షణ పొందుతున్నాము. ఇక్కడ శిక్షణలో భాగంగా మాకు రాకెట్ సైన్స్, శాటిలైట్ సైన్స్, ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ ట్రిప్స్ చూపిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాము ఇప్పుడు. ఇక్కడ అన్ని హైదరాబాద్లోని ఫేమస్ ప్లేసెస్ మేము చూస్తున్నాము. మాకు ఈ యువిక ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది మా ఫ్యూచర్లో. పుస్తకాల్లో పాఠాలే కాదు, క్షేత్రస్థాయి అవగాహన కూడా అవసరమంటూ ఇస్రో యువిక ప్రోగ్రామ్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ ఎన్ఆర్ఎస్సిలో శిక్షణ కోసం వచ్చిన 6 రాష్ట్రాల విద్యార్థులు పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ సందర్శనకు వచ్చిన విద్యార్థులు తమ అనుభవాల్ని వ్యక్తం చేశారు. కెమెరా పర్సన్ శివకుమార్తో అపూర్వ, ఈటీవీ న్యూస్, రామోజీ ఫిలిం సిటీ.